నా పేరు శ్రీరామ్ శర్మ. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షన్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ పెన్షన్ వల్ల ప్రైవేట్ సెక్టర్లో రిటైర్ అయిన వాళ్ళకి నెలసరి పెన్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు అందరూ చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు. ఇట్లా ఏజ్ వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి నెలసరి పెన్షన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు అటు ఫ్యామిలీ వాళ్ళు, ఇటు రిటైర్ అయిన వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఇట్లా వృద్ధాప్యంలో ఏ తోడు లేని వాళ్ళకి, ఆర్థికంగా ఏ డబ్బులు లేని వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ అనుసరించి కేంద్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన ప్రైవేట్ కంపెనీలలో వాళ్ళకి నెలసరి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసి రిటైర్ అయిన సీనియర్ సిటిజన్స్కు ఇది ఒక వరం లాంటిది. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెలకి 7,500 ఇవ్వడానికి ప్రస్తుతం నిర్ణయించారు. ఇది రాను రాను ఇంకా కూడా ఫ్యూచర్లో ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. చాలా నిర్ణయం తీసుకుంది, మనుషులను అర్థం చేసుకుంది, మనుషుల కష్టాలను అర్థం చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలి అని నిర్ణయం తీసుకుని ఈ విధంగా ముందుకొచ్చి నెలకి 7,500 రూపాయలు ఇట్లా రిటైర్ అయిన వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్స్లో ఏ తోడు నీడ లేనిది వాళ్ళకి సహకరించాలని చెప్పేసి ముందుకొచ్చింది. ఇది ఎంతగానో ఆనందంగా ఉంది రిటైర్ అయిన ప్రైవేట్ సెక్టర్లో ఉండే ఉద్యోగస్తులకి, రిటైర్ అయిన వాళ్ళకి. ఎందుకంటే ఏ తోడు నీడ లేదు. వాళ్ళకి పెన్షన్ కూడా అంతంత మాత్రాన, కొన్ని కంపెనీల్లో పెన్షన్ కూడా ఉండదు. ఇంకా ఈ ఏజ్లో మళ్ళీ ఎక్కడో రోజు కూలీ చేసుకుని బతకాలి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి బయటకు పంపించేస్తే తిరిగి పిల్లలు వస్తారో లేదో కూడా తెలియదు. ఎంతమంది ఇట్లా రిటైర్ అయిన వాళ్ళ పిల్లలు వాళ్ళని తల్లిదండ్రిని చూస్తున్నారో తెలియదు. ఇటువంటి టైంలో ఇట్లా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించినందుకు అందరూ చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు. దీనికి సంబంధించిన వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అంటున్నారు.